హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బేక్ అండ్ మోర్. ఈరోజు నేను ఈ వీడియోలో నాన్ కట్టై బిస్కెట్స్ని ఇడ్లీ మేకర్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ బిస్కెట్స్ అనేవి వచ్చేస్తాయి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోటి వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. రెసిపీని చూసేయండి. మరి ఈ విధంగా ఇడ్లీ మేకర్లో స్టాండ్స్ని తీసేసి ఈ విధంగా సాల్ట్ని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/3 కప్ వరకు గీని ఇంకా 1/3 కప్ వరకు పౌడర్ షుగర్ని వేసుకొని ఈ విధంగా ఎలాంటి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. క్రీమీగా అయ్యేంత వరకు. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని, 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వను, 3/4 కప్ వరకు మైదా పిండిని వేసుకొని ఇంకా 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని, 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని, 1/8 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా చేత్తో కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసి మరలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ని మెజర్మెంట్గా తీసుకోండి. ఈ విధంగా తీసుకొని చేయడం వలన మనకి బిస్కెట్స్ అనేవి అన్నీ ఈక్వల్గా వస్తాయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ని మెజర్మెంట్గా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని మొత్తం పిండి అంతా ఈ విధంగా అన్నిటినీ ఈక్వల్గా చేసుకొని ఉంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చాలా లైట్గా కొంచెం ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, పలుచగా అయిపోతాయి బిస్కెట్స్. సో ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి ఇప్పుడు గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వీటిపైన గార్నిష్ చేస్తున్నాను. చూసారు కదా, అదే విధంగా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని దాంట్లోకి గీని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని వీటిలోకి అరేంజ్ చేసుకోండి. నేను 2 ఇడ్లీ ప్లేట్స్లో ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇందాక మనం ప్రీహీట్కి పెట్టిన ఈ ఇడ్లీ మేకర్లో ఈ స్టాండ్ను ఉంచి మూత పెట్టి 15 to 18 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత పైన ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ అనేవి కలర్ అయితే రాలేదండి. కింద ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ కలర్ అనేది చేంజ్ అయ్యాయి. సో ఇవి ప్రిపేర్ అయిపోయాయి. వీటిని మనం పక్కకు తీసేద్దాం. ఇప్పుడు మనం పై ప్లేట్లో ఉన్న బిస్కెట్స్ని మరలా ఈ విధంగా ఉంచి మరలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. అప్పుడు ఇవి కూడా మనకి ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదా, ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యాయి, అంటే ఇవి కూడా ప్రిపేర్ అయిపోయాయి. ఎంతో టేస్టీ అయిన నాన్ కట్టై బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.